డిసెంబర్ నెలలో చేస్తున్న వాగ్దానం ఏంటి? తండ్రి తన కుమారుణ్ణి లోకానికి రక్షకుడిగా పంపి ఉన్నాడు. లోకమునకు ఎందుకు పంపించాడంటే లోకము నుండి వేరు చేసి మిమ్మల్ని రక్షించుట కొరకు పంపించాడు. కాబట్టి మీరు లోక సంబంధులు కాదు, మీరు ఎవరంటే దేవుని సంబంధులు. దేవుని సంబంధులుగా ఉన్నవారు ఎలా ఉంటారు అంటే లోకములో ఉన్న వాటి కంటే, లోకములో ఉన్న గనులైన వారి కంటే కూడా మనలో ఉన్న ఆ రక్షణ కలిగించే ఆ దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఏం చేయడానికి వచ్చాడు అంటే మనము క్వాలిఫై అవ్వడానికి, మనము గెలవడానికి, మనం ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ గెలిపించడానికి ఆయన ప్రాయశ్చిత్తము చేయడానికి వచ్చాడు. రక్షణ మనల్ని ఏం చేస్తుందంటే దేవుని ఎదుట ధైర్యముగా నిలబెట్టగలుగుతుంది. ఎప్పుడైతే రక్షకుడు నీ జీవితంలోకి వస్తాడో మనం ఏమైపోతాం అంటే ఆయన సొత్తు అయిపోతాం. నా బాధ అంతా అయింది, నా శ్రమ అంతా అయింది, నాకున్న వేదన అంతా అయింది, నాకున్న అప్పంతా అయింది. ఎప్పుడైతే ఆయిందో ఆయన ఎలా పరిష్కరించాలో ఆయనే తన కార్యాన్ని జరిగిస్తాడు. మనం ఆయన సొత్తు అయిపోయాం. మనము కంప్లీట్గా ఆయన సొత్తు ఎప్పుడైతే అయిపోయామో మనము జలములలో పడి వెళ్ళినప్పటికీ కూడా అవి ఏం మనల్ని చేయలేవు. ఆ జలములు మన మీద పొంగవు. అగ్నిలో నడిచిన నాకేమీ హాని కలగదు. నేను ఆ జ్వాలలు నన్ను ఏమీ కాల్చజాలవు. ఆ సమస్య నిన్ను కాల్చజాలదు, ఆ బాధ నిన్ను కాల్చజాలదు, ఆ వ్యాధి నిన్ను కాల్చజాలదు, ఏ పరిస్థితి నిన్ను కాల్చజాలదు. ఎందుకు అంటే నేను నీకు రక్షించుట కొరకు రక్షకుని నీ గృహములోనికి, నీ యొద్దకు నేను పంపి ఉన్నాను. నా రక్షణ ఎలా ఉంటుందంటే అగ్ని కనబడుతుంది, మధ్యలో నడుస్తావు, వాసన కూడా నీకు రాదు. హల్లెలూయా. జలములుంటే మధ్యలో నడుస్తావు, అది నిన్నేమీ ముంచలేదు. జ్వాలలు నిన్ను కాల్చలేవు. నీ మీద అది పొంగడానికి జస్ట్ నేను కెరటం వచ్చినట్లుగా కనబడుతుంది, కానీ నీ దగ్గరికి వచ్చినప్పటికీ అది ఏమైపోతుంది అంటే నిమ్మల పడి వెనకకి వెళ్ళిపోతుంది. దేవుడు ఇచ్చి ఈ రక్షణను మనం ఏం చేయగలగాలి అంటే ఒప్పుకొని ఈ నెలంతటిలో మనం ఏం చేయాలంటే ప్రభువా ఈ సమస్య కొరకే నువ్వు పంపబడ్డావు, ఈ పరిస్థితి కొరకే పంపబడ్డావు, ఈ వ్యాధి కొరకే పంపబడ్డావు, ఈ బాధ కొరకే పంపించబడ్డావు, నన్ను విడిపించుట కొరకే పంపించబడ్డావు. నా బిడ్డల్ని మీరు లోకము నుండి వేరు చేసి నీవు వారిలో ఉండి గొప్పవానిగా ఉండుట కొరకే పంపబడ్డావు. నేను ఇష్టపడుతున్నాను, ఒప్పుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఒప్పుకోగలుగుతామో తన కార్యాన్ని తను జరిగిస్తా ఉంటాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా రక్షణ ఎలాగుంటుందో వారందరి గృహాల్లో నేను నెరవేర్చబోతున్నాను. ఏ బాధ కానీ, ఏ వ్యాధి కానీ ఏ మాత్రం మనల్ని బాధించకుండా, మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా అనువంతా కూడా మనకు అంటుకోకుండా దేవుడు కాపాడబోతున్నాడు. నువ్వు యోగ్యులు కాకపోతే ఆయనే తన యోగ్యతను ఇచ్చి మన యోగ్యుడిగా మార్చబోతున్నాడు. మనం గెలవలేని స్థితి ఉంటే మనల్ని ఆ ఓటమి ఆయన తీసుకొని, గెలవలేని స్థితిని ఆయన తీసుకొని ఆయన మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకని చెప్తున్నాడు నావన్నీ మీవి, మీవన్నీ నావి. కానీ దేవుని సముఖంలో ఈ బాధలన్నీ కూడా దేవుడు డిసెంబర్ నెలలో ఆయన తీసుకోబోతున్నాడు. ఆయన మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. మీ శ్రమలన్నీ ఆయన తీసుకోబోతున్నాడు. ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు. మీ సరిహద్దులన్నీ కూడా ఆయన విశాలపరిచి ఆయన కార్యాన్ని తను జరిగించబోతున్నాడు. అట్టి రక్షణ ఆయన పంపిన రక్షకుడు తన కార్యాన్ని ఈ నెలలో మీ జీవితంలో జరిగించునుగాక. ఈ వాగ్దానం వినిన వారు, ఈ వాగ్దానాన్ని తీసుకున్న వాళ్ళందరి జీవితంలో అద్భుతం జరుగునుగాక.